హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ మధ్య తరచుగా సోషల్ మీడియాలో వింటూ వస్తున్నాం కదా, చాలామంది యువత ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు నష్టపోతున్నారని, ఆ గేమ్స్ని బ్యాన్ చేయాలనే డిమాండ్స్ కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. మన కేంద్ర ప్రభుత్వం దీని మీద త్వరలోనే ఒక చట్టం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక డ్రాఫ్ట్ బిల్ను కూడా రెడీ చేసినట్లుగా న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం మనం. ఇప్పటి వరకు ఆన్లైన్ గేమ్స్ మీద ఎటువంటి కంట్రోల్ లేదు, కానీ కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని రియల్ మనీ గేమ్స్ని బ్యాన్ చేయాలని ఆలోచిస్తుంది. ఈ స్టెప్ ద్వారా చాలామంది యువత పక్కదోవ పట్టకుండా డబ్బులు నష్టపోకుండా కాపాడవచ్చు. కానీ కొన్ని కంపెనీస్ నష్టపోతాయి. ఈ ఆన్లైన్ గేమ్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ మాత్రం నష్టపోతాయి. లైక్ డ్రీమ్ స్పోర్ట్ కంపెనీ, అట్లానే గేమింగ్ డెవలప్మెంట్ కంపెనీ అయిన నజారా టెక్నాలజీస్, వీటన్నిటికి కూడాను కాస్త బిజినెస్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఇప్పటి వరకు డ్రాఫ్ట్ బిల్ మాత్రమే రెడీ అయింది. సో ఇది మినిస్టర్స్ అప్రూవల్కి వెళ్ళాలి. ఆ అప్రూవల్ తర్వాత అది బిల్లుగా మారాలి. సో అది ఏ కండిషన్స్లో వస్తుందో కూడా మనం వేచి చూడాలి. ఓకే, సో అయితే ఇది ఒక రకంగా మనం మంచికే అని చెప్పుకోవాలి. అసలు ఏ ఆన్లైన్ గేమ్స్ కనుక అవైలబిలిటీ లేకపోతే చాలామంది ఆడటం కూడా తగ్గించేస్తారు కదా. మార్కెట్లో అవైలబిలిటీ లేకపోతే వాళ్ళు యూజ్ చేయడం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఒక రకంగా మన యువతకి కానీ మన ఎడిక్టెడ్ పీపుల్కి కానీ ఇది ఒక రకంగా మంచికే అని చెప్పుకోవాలి. అది ఒక న్యూస్. అయితే ఇంకొక న్యూస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొట్టమొదటిసారిగా బోనస్ షేర్ని ఇష్యూ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో ఇది ప్రస్తుతం ఒక షేర్ కలిగి ఉన్న ప్రతి షేర్ హోల్డర్ కూడాను ఇంకొక బోనస్ షేర్ ఇష్యూ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను రికార్డ్ డేట్ని 26 ఆగస్టుగా నిర్ణయించడం జరిగింది. అంటే 27 నుంచి ఇది ఎక్స్ డేట్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఒక షేరు ఉన్న షేర్ హోల్డర్కి ఇంకొక షేర్ వచ్చి యాడ్ అయిందంటే ప్రైస్ కూడాను అదే విధంగా డ్రాప్ అవుతుంది. అంటే 50% ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఈ హోల్ ప్రక్రియని సెప్టెంబర్ మిడ్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి కంపెనీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 81,858 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 25,050 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 167 పాయింట్లు నష్టపోయి 55,699 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తూ లెవెల్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిఫ్టీ చార్టు. మీరు చూస్తే ఈరోజు స్ట్రాంగ్ క్యాండిల్ 25,020 కంటే అబవ్, అంటే సుమారుగా 25,050 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టుగా 25,020, 25,025 ఆ లెవెల్ కంటే అబవ్ క్లోజ్ అయితే మరలా ఒకసారి అది స్టేబుల్గా దానిపైన నిలబడగలిగితే కనుక మార్కెట్ మరలా అబవ్ లెవెల్స్ మూవ్ అవుతుంది అనుకున్నాము. సో ఇప్పుడు 25,050 లెవెల్స్లో క్లోజ్ అయింది కాబట్టి మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి మనం చూడాలి అంటే 25,250. ఓకే, సో రెసిస్టెన్స్ మాత్రం మనం 25,250 దగ్గర చూడాలి. ప్రస్తుతం అయితే 25,250 అది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అదే సపోర్ట్ విషయానికి వస్తే మనకి 24,850. సో ఈ లెవెల్ అనేది సో అయితే 200 పాయింట్లు బిలోలో ఉంది. బట్ స్టిల్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కంటే అబవ్ నిన్న కూడాను అదే లెవెల్లో సుమారుగా అప్రాక్సిమేట్గా నిన్న లో వచ్చేసేసి 24,873. అంటే ఆ 24,850 అనేది మనం ఇంకా సపోర్ట్ కింద చూడాలి. ఓకే, 24,850 నుంచి 25,250 ఈ 400 పాయింట్లో మరలా ఒకసారి ఈ నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యే అవకాశం మాత్రం కనబడుతుంది. సో దీన్ని క్రాస్ చేసి 25,250ని క్రాస్ చేసి అబోవ్ మూవ్ అవ్వగలిగితే మరలా ఒకసారి 25,350 నుంచి 25,500 ఆ లెవెల్కి మూవ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. 25,500 వరకు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది 25,250 క్రాస్ చేస్తే. అదే 24,850 కంటే బిలో కనుక మూవ్ అయితే ఈ గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉంది. ఈ గ్యాప్ ఎంతవరకు ఉంది? 24,700 వరకు. ఈ 150 పాయింట్ల గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం మాత్రము నిఫ్టీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం అయితే మాత్రము మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ని ఆధారంగా చేసుకుంటే లాస్ట్ 3 డేస్ నుంచి క్యాండిల్స్ చాలా పాజిటివ్గా ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇదేదైనా షార్ట్ కవరింగా, లేదంటే ఇదేది ఫేక్ మూవా, లేదంటే రియల్గానే స్ట్రెంగ్త్ ఉండి మూవ్ అవుతుందని చెప్పి మనం గమనించాల్సి ఉంది. సో ఎందుకు మనము ఈ విధంగా మాట్లాడుకుంటున్నామంటే ఎఫ్ఐఐస్
వాళ్ళ షార్ట్ పొజిషన్స్ అనేది 92% వరకు క్యారీ చేస్తున్నారు. సో లాస్ట్ మంత్ నుంచి పైగా వాళ్ళు జూలై మంత్లో 47,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే ఆగస్ట్ మంత్లో కూడాను 25,000 కోట్లు 25,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తున్నారు. సో స్టాక్స్ వైజ్ క్యాష్ మార్కెట్లోనేమో సెల్ సైడ్ ఉన్నారు, ఈ పొజిషన్స్ కూడాను షార్ట్ సైడ్ ఉన్నారు. సో నిఫ్టీ ఫ్యూచర్స్ పొజిషన్ కూడాను షార్ట్ సైడ్ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇంకా నెగిటివ్గానే ఉన్నారు. సో ఓవరాల్గా క్లయింట్స్ అంటే రీటైలర్స్ మాత్రం పాజిటివ్గా ఉన్నారు, ప్రో ట్రేడర్స్ మాత్రము న్యూట్రల్గా ఉన్నారు, అంటే హెచ్ఎన్ఐ ట్రేడర్స్ మాత్రము న్యూట్రల్గా ఉన్నారు, ఎఫ్ఐఎస్ మాత్రము పూర్తి నెగిటివ్గా ఉన్నారు. సో ఆ నెగిటివిటీ అనేది ఇంకా ప్లే అవుతుందా, లేదంటే ఇంతటితోటి ఈ ఏదైతే జిఎస్టీ రేట్ రివిజన్ ఉందో ఇది మార్కెట్లోకి పాజిటివ్ సెంటిమెంట్ ఎట్లానే బూస్ట్ చేసి ఫర్దర్గా పైకి తీసుకెళ్తుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఓకే, కాకపోతే ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన డిస్కషన్స్, ఆ డీల్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఆ డీల్ క్లోజ్ అవునంతసేపు, అట్లానే ఉక్రెయిన్ రష్యా వారు ఇంకా లైవ్లో ఉన్నంతసేపు మన మార్కెట్లో మాత్రము కాస్త తడబాటు గురవడం మాత్రం గ్యారంటీ. సో మనము దీన్ని ఇంకా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఈ లెవెల్స్ని బట్టి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. 25,250 క్రాస్ చేసి అబోవ్ అయితేనేమో మళ్ళీ 25,500 వరకు వెళ్తుంది. అదే 24,850 కంటే బిలో మూవ్ అయితే మళ్ళీ ఒకసారి 24,700, 24,600 లెవెల్స్కి మళ్ళీ ఒకసారి ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు రెడ్ క్యాండిల్, నిఫ్టీలో మాత్రము 3 కన్సిక్యూటివ్ పాజిటివ్ క్యాండిల్స్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో మాత్రము ఈరోజు రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇది స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు 167 పాయింట్ల నష్టంతో ఈరోజు క్లోజ్ అయింది. సో ఈరోజు కూడాను లో ఫామ్ చేసింది 55,577. అంటే మనం ఏదైతే లెవెల్ తీసుకున్నామో 55,600 అనేది మరలా ఇంకొక రోజు మనకి యాక్ట్ చేసింది. ఓకే, సో ప్రస్తుతము ఈ లెవెలే 55,600 బిలో క్లోజ్ అవునంతసేపు మనం దీన్ని సపోర్ట్ కింద చూడాలి. ఒకవేళ 55,600 కంటే బిలో కనుక క్లోజ్ అయితే, మార్కెట్ దీనికంటే బిలో కనుక మూవ్ అయితే మరలా ఒకసారి ఈ రేంజ్, ఇంతకుముందు మీరు చూసారా ఇక్కడ 7 to 8 క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అయినాయో మరలా ఈ రేంజ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 54,900 నుంచి 55,600 ఈ రేంజ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకవేళ అబోవ్ కనుక మూవ్ అయితే మరలా ఒకసారి 55,930 కనుక అబోవ్ క్లోజ్ అయితే మరలా 56,160 వరకు ఒకసారి అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. కారణం ఏంటంటే ఈ రీజిగ్ అనేది జరుగుతుంది. ఈ రీజిగ్లో సెబీ సజెస్ట్ చేసింది ఏంటంటే ఏ స్టాక్ కూడాను మోర్ దెన్ 20% వెయిటేజ్ ఉండకూడదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 29% వెయిటేజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ క్యాలిక్యులేషన్స్లో. ఆ కాంపోనెంట్స్ 10 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా బ్యాంక్ నిఫ్టీలో, 10 బ్యాంక్స్ అంటే 10 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఏ ఒక్క కాంపోనెంట్ కూడాను వెయిటేజ్ మోర్ దాన్ 20% ఉండకూడదు అని చెప్పేసి రూలు తీసుకురాబోతున్నారు. అయితే ఇది ఒకేసారి ఇంప్లిమెంట్ చేయరు. ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తే ఈ స్టాక్స్లో ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సిలో కానీ ఐసిఐసిలో కానీ ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారో, అంటే హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, వీళ్ళంతా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళంతా మనీ విత్డ్రా చేస్తారు కాబట్టి విత్డ్రా చేసేప్పుడు సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. సో కాబట్టి ఒకేసారి ఈ ఇంప్లిమెంటేషన్ ఉండకపోవచ్చు, గ్రాడ్యువల్గా ఫేజ్ బై ఫేజ్ ఉండే అవకాశం ఉంది. అంటే 1% to 2% తగ్గించుకుంటూ వస్తారు. ఇప్పుడు 29% వెయిటేజ్ ఉండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని నెక్స్ట్ 27%కి, అట్లానే 25%కి స్లోగా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఈ వెయిటేజ్ని తగ్గించుకుంటూ వస్తారు. సో ఆ విధంగా చేస్తారన్న ఉద్దేశం మీద ఇప్పుడు కాస్త ఈ కన్ఫ్యూజన్ తోటి ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది స్లో డౌన్ అయింది, కాస్త నెగిటివ్గా క్లోజ్ అయింది ఈ రోజు కూడాను. సో మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు కనుకైతే కేర్ఫుల్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూస్ని ఫాలో అవుతూ, సో మీరు కంపల్సరీ ఈ న్యూస్ను ఫాలో అయ్యి మాత్రమే దాంట్లో పొజిషన్స్ తీసుకోండి. పైగా బ్యాంక్ నిఫ్టీ అనేది మంత్లీ ఆప్షన్స్లో ఉంది, వీక్లీ ఆప్షన్స్లో లేదు. ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక ఏదైనా నెగిటివ్గా మూవ్ అయిందంటే మీరు పిఈ సైడ్ సెల్ చేస్తుంటే కంప్లీట్గా బుక్ అయిపోతారు, మీరు నెగిటివ్ M2M ఫామ్ చేస్తారు. సో అదనే ఇదేదన్నా ఈ న్యూస్ లేదు, స్లోగా గ్రాడ్యువల్గా ఇప్పుడు కాదు ఒక 6 months తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి పాజిటివ్గా మూవ్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూస్ ఫాలో అయ్యి మాత్రమే మీరు బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ తీసుకోండి. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ పవర్ గ్రిడ్. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు అందరికీ తెలిసిందే. దీని మార్కెట్ క్యాపిటలైజేషను సుమారుగా 2,68,183 కోట్లు. సో దీని స్టాక్ పిఈ 17.4, దీని కరెంట్ ప్రైస్ 288 దగ్గర ఉంది. దీని బుక్ వాల్యూ కూడా 100 రూపీస్ ఉంది. సో దీని ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ మంచి రేట్స్లో ఉన్నాయి. ఓకే,
సో ఇది డివిడెండ్ ఈల్డ్ కూడా 3.12% డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది. దీని 52 వీక్ హై 366, 52 వీక్ లో 247. సో దీని క్వార్టర్లీ రిజల్ట్స్, మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసారంటే కూడాను, సో జూన్ క్వార్టర్లో 11,196 crores పోస్ట్ చేశారు. అయితే అంతకుముందు క్వార్టర్లో, మార్చి క్వార్టర్లో కంటే కూడాను కొద్దిగా లో పోస్ట్ చేశారు. అయితే మార్చి క్వార్టర్ అనేది ఈ మార్చి 2025లో వచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ అనేవి హైయెస్ట్ నెంబర్. సో రీసెంట్గా మార్చి 2023 తర్వాత ఇదే హైయెస్ట్ నెంబర్. అదర్వైజ్ వీళ్ళు 11,200, 11,500 ఆ రేంజ్లోనే పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో కొద్దిగా లాస్ట్ క్వార్టర్ కంటే కొద్దిగా లోలో పోస్ట్ చేస్తారు కాబట్టి కాస్త ఇందులో ఇక్కడ డిప్ అనేది చూసాం మనం. ఓకే, సో ఈ డిప్ అనేది మనకి అక్యుములేషన్కి అవకాశం ఇస్తుంది. ఇట్లాంటి స్ట్రాంగ్, ఇది 2,68,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. ఓకే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఈ 282 లెవెల్స్ కనుక మనము మార్క్ చేసుకొని దీన్ని ఈ లెవెల్లో కనుక మనం అక్యుములేట్ చేసుకోగలిగితే, ఇది ఒక్కసారి 350 కనుక క్రాస్ అయితే మరలా 345 వరకు ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ లోయర్ లెవెల్స్కి వచ్చేసి మార్చ్ మంత్లో లోయర్ లెవెల్స్కి వచ్చిన తర్వాత 250 లెవెల్స్కి వచ్చిన తర్వాత మరలా రికవరీ అవుతూ ఆల్మోస్ట్ 320 లెవెల్స్ నుంచి ఇప్పుడు రీట్రేస్ అవుతుంది. సో ఈ ప్రైస్ రీట్రేస్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పుడు. సో మరలా ఇది ఒకసారి అప్ సైడ్ మూవ్ అయ్యి 315 కంటే అబోవ్ మూవ్ అవ్వగలిగితే 345 అండ్ ఆల్ టైమ్ హై 360 లెవెల్స్ కూడా క్రాస్ చేసే అవకాశం ఉంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో దీన్ని మీరు మీ రాడార్లో పెట్టుకొని ఇది ఎప్పుడైతే డిప్ వస్తుందో ఆ డిప్ వచ్చిన టైంలో మీరు అక్యుములేట్ చేసుకోవడానికి స్లోగా గ్రాడ్యువల్గా, ఎప్పుడు కూడాను ఇటువంటి స్టాక్స్ని అక్యుములేట్ చేసుకోవాలి అంటే మీరు 100 స్టాక్స్ని అక్యుములేట్ చేసుకోగలిగితే, మీ కెపాసిటీ కనుక 100 స్టాక్స్ అని మీరు టార్గెట్ పెట్టుకుంటే, ఈ స్టాక్లో మనం 100 స్టాక్స్ 100 నెంబరు పిక్ చేసుకోవాలి అని కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే స్టార్టింగ్లో 5 స్టాక్స్ అక్యుములేట్ చేయండి. అంటే 1/20th, అంటే 100లో 20వ వంతు 5 స్టాక్స్ అక్యుములేట్ చేయండి. ఇంకా డ్రాప్ అయింది అనుకోండి, అప్పుడు 10 స్టాక్స్ అక్యుములేట్ చేయండి. సో అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, 5 స్టాక్సే అక్యుములేట్ చేయండి. సో ఆ విధంగా మీరు ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మీరు యావరేజింగ్ చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు ఎప్రిషియేట్ అవుతాయి. సో మీరు లాంగ్ టర్మ్లో మీరు స్టాక్ మార్కెట్లో ఉండాలి అంటే అక్యుములేషనే ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు ఏ విధంగా ఏ ప్రైస్ మీద మనం అక్యుములేట్ చేసుకున్నాం అనేది, స్ట్రాంగ్ స్టాక్స్ని ఎక్కడ ఎంత తక్కువ ప్రైస్లో అక్యుములేట్ చేసుకునే దాన్ని బట్టి మీ స్టాక్ మార్కెట్ జర్నీ ఉంటుంది. మీ స్టాక్ మార్కెట్ జర్నీ ప్రాపర్గా లాంగ్ టర్మ్ ఉండాలి అంటే మీరు అక్యుములేషన్లోనే జాగ్రత్త తీసుకోవాలి. సో ఒకసారి అక్యుములేట్ చేసిన తర్వాత దాని గురించి భయపడకూడదు. అటువంటి స్టాక్స్ని మాత్రమే మీరు అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీ అక్యుములేషన్ స్టార్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రేపు ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.